ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా 1991 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీగా సివి ఆనంద్ ను నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఆనంద్ చూపిన చొరవ, అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు సంస్కరణలను అమలు చేయడంలో ఆయన సమర్థవంతపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారుల భారీ బదిలీల ప్రక్రియ కూడా ముగియటంతో డీజీపీ నియామకానికి సంబంధించిన ఫైల్పై సంతకం జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యతలకు అనుగుణంగా పోలీసు శాఖలో మేజర్ ప్రక్షాళన చేపట్టింది. కొత్త డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థలో మరిన్ని కీలక మార్పులు, సాంకేతిక సంస్కరణలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ పొందబోతా ఉన్నాడు. అతని సర్వీస్ ముగియబోతా ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి కొన్ని పేర్లని సిఫార్సు చేస్తూ లేఖ పంపడము, ఇప్పటికే కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రానికి పంపడము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి లేఖని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ గా ఒక్కరిని తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ప్రభుత్వం పోలీస్ శాఖ ఇప్పుడు అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఐపీఎస్ పలు బదిలీలు జరగడము, కొంతమంది ప్రమోషన్స్ కి రావడము, ఈ బదిలీల్లో కీలకమైనటువంటి పోస్టింగ్స్ ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా, సైబరాబాద్ కమిషనర్ గా, వివిధ కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ స్థానాలని కలగజేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని రోజులకు పదవి విరమణ జరగబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ నెక్స్ట్ ఇయర్ అనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేసినప్పుడు సీనియారిటీ ప్రకారంగా ఇప్పటికే సివి ఆనంద్ కి ఈ పదవి దక్కాల్సి ఉంటుంది. కానీ కొన్ని కారణాల కారణంగా ఆనంద్ కి ఇవ్వకుండా శివధర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడము, ఇప్పటికైనా సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తి సీనియారిటీ ప్రకారంగా సివి ఆనంద్ కి ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా కేంద్రం ఇదే సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అదే నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు సాయంత్రం లోపు, రేపు ఉదయాన్నే సివి ఆనంద్ కొత్త డీజీపీ అంటూ కూడా ప్రకటించబోతా ఉన్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.